విద్య, విద్యార్థి, స్వాధ్యాయము. సృష్టిలో ఏ ప్రాణికి విద్య అనే అంశం తన జీవితంలో లేదు, రాదు. ఎందుకు? దానికి కావలసిన తిండి తిప్పలు, నియమిత నిద్ర, ఇతర ప్రాణుల నుండి తనను తాను రక్షించుకునే కుశలత, పిల్లలను కని తన రూపాన్ని, జాతిని పెంచుకోవటం, ఇవన్నీ వాటికి సహజ సిద్ధంగానే తెలుస్తాయి. వీటి గురించి వాటికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. అవి అన్నీ కేవలం స్థూలదేహపు గుర్తింపుతోనే బ్రతుకుతవి కనుక వాటికి ఇంకా ఏదీ నేర్చుకునే అవసరం తోచదు. కాని పశుపక్ష్యాదుల కంటే వేరుగా మనిషి కేవలం స్థూలదేహంతో తనను తాను గుర్తించుకోడు. మనిషి అంటేనే మనస్సుతో మనుగడ ఉన్నవాడు అని అర్థం. అవును, మనస్సుతో అనుకోవటం, బుద్ధితో ఆలోచించటం మనిషికి మాత్రమే ప్రత్యేకం. సరే, మరి ఈ మనస్సుతో అనుకొని బుద్ధితో ఆలోచించి ఏం చేయాలి? ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? మంచి ప్రశ్న. మనిషి మనస్సు, బుద్ధి అనే రెండు పరికరాలను ఉపయోగించి మెరుగైన బ్రతుకు బ్రతకాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే చదువుకుంటున్నాడు. మంచి తిండి, మంచి బట్టలు, మంచి గూడు, అదేనండి మంచి ఇల్లు. వీటి కోసమే కదా పెద్ద పెద్ద చదువులు, విదేశీ వలసలు, జీవితాంతం ప్రక్కకు తిరిగి చూడలేని పరుగు పందెం. అంతే, అదే కనిపిస్తోంది. మరి వీటిని సాధించటానికి పశుపక్ష్యాదులు ఇంత ప్రయాస పడటం లేదు కదా. తన ఆయుష్షులోని ఇంత కాలం, బలం, ధనం వృధాగా వెచ్చించటం లేదు కదా. అయితే మనిషికి ఇంతమాత్రం తెలివిలేదా? గొప్ప వ్యాపారవేత్త కదా. పెట్టుబడి పెడితే తగిన లాభం రావాలని ఆలోచిస్తాడు. తన జీవిత కాలంలోని అత్యంత విలువైన, శక్తిమంతమైన 25 సంవత్సరాలను వెచ్చించి చదువుకునే చదువులు పశుపక్ష్యాదులు ఏ ప్రయాస లేకుండా సంపాదించే తిండి తిప్పలు, ఇల్లు, పిల్లల కోసమేనా? కానే కాదు, కాదు, కాకూడదు. ఇది పాశ్చాత్య చదువులలోని పెద్ద లోపం. కేవలం భోగాలు, విలాసాల కోసం డబ్బు సంపాదించటం మన భారతీయ సంస్కృతి కాదు. భారతీయ వ్యవస్థ ఎప్పుడూ కేవలం పొట్టకూటి కోసం చదువులు చెప్పదు. భారతదేశంలో చదువును విద్య అంటారు. విద్య అంటే చదువు అన్న పదమునకు పర్యాయపదం కాదు. విద్య అనే పదమునకు మూలం విదజ్ఞానే అనే ధాతువు నుండి వచ్చింది. విద్య అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం అంటే తెలుసుకోవటం. దేనిని తెలుసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి? విద్య అనే పదానికి క్రమంగా ఇంకా కొన్ని ధాతువుల నుండి అర్థాలు వచ్చినాయి. వెరసి విద్య అంటే సచ్చిత్, ఆనందములు అని అర్థం. మనస్సుతో అనుకొని బుద్ధితో ఆలోచించే మనిషి మనస్సు, బుద్ధుల ఆలోచనలకు మూలమైన తన పూర్ణమైన ఉనికిని, సచ్చిత్ ఆనంద స్వరూపమును అందరికీ అర్థమయ్యే మాటల్లో తనలోని పరమాత్మ స్వరూపమును గుర్తించటకు చేసే అభ్యాసమే విద్య. విద్యను అర్థించేవాడు అంటే విద్యను కోరేవాడు విద్యార్థి. ఇటువంటి విద్యను అధ్యయనం చేయటం స్వాధ్యాయము, సెల్ఫ్ స్టడీ. ఇదంతా పెట్టుకుంటే మరి తిండి తిప్పలు అంటున్నారా? ఆగండి, కాస్త ఓపిక పట్టండి. తల్లులారా, తండ్రులారా, సమాజం అనుసరిస్తున్న చదువులను నిందించటం లేదు, పూర్తిగా కాదని అనటం లేదు. ఆ చదువుల వలననే కదా ఈరోజు మనిషి ఇంతటి సాంకేతిక అభ్యున్నతిని సాధించాడు. అయితే చిన్న మార్పు రావాలి. సూర్యుని నుండి వస్తున్న కిరణం భూమిని చేరేలోపే సూర్యుని విడిచేస్తే భూమికి సూర్యుని తేజస్సును అందించగలదా? అది సూర్యకిరణం అనిపించుకుంటుందా? అట్లాగే తన ఆనంద స్వరూపపు మూలాలను వదిలేస్తే మనిషి బయట ఎన్ని సాధించినా ఆనందంగా ఉండగలడా? కాస్త ఆగి ఆలోచించండి. తన చదువు వెనుక ఆధారంగా తనను చదివే చదువు విద్య అనేది సంజ్ఞతో విరాజిల్లుతున్నది. దర్శించాలి. పిల్లలకు పసితనం నుండే
వారి చదువులకు పునాదిగా స్వాధ్యాయమును, సెల్ఫ్ స్టడీని జోడిస్తే బయట అభ్యున్నతితో పాటు లోపలి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు మనిషి. ఇదే సనాతన భారతీయ మూల సంస్కృతి. ఇటువంటి మార్పు భారతీయ విద్యా వ్యవస్థలో తీసుకురావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. అయితే బాధ్యత అంతా ప్రభుత్వానిదే కాదు. ప్రజలు ఏది కోరితే ప్రభుత్వం అది అందిస్తుంది. కనుక దేశ ప్రజలందరూ స్వాధ్యాయం యొక్క విలువను గుర్తించి ఈ మార్పు కోసం కృషి చేయాలి. అప్పుడు బ్రతుకు జీవితమవుతుంది. ఇందుకు శ్రీకృష్ణానంద మఠం నిజం తెలిసి బ్రతుకుదాం అన్న సంకల్పంతో అన్ని వయస్సుల పిల్లలకు ప్రాథమిక స్థాయి నుండి కళాశాలలు, విశ్వవిద్యాలయాల దాకా విద్య మీద అవగాహన కల్పించటం కోసం స్వాధ్యాయ ఉద్యమం చేపట్టింది. ప్రజలు, ప్రభుత్వాలు వారికి సాధ్యమైనంత కాలం, బలం, ధనం రూపంలో వారి సహకారమును అందిస్తే కార్యం కొంత సులభమవుతుంది. భారతదేశం విశ్వగురువుగా అలరారుగాక. వందే భారతం.